అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తూ మళ్ళీ వచ్చేసింది మీ త్రిగుణ మరొక వీడియోతో. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అంతకంటే ముందు అందరి ఆడవారికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు పోస్ట్ చేయబోయే వీడియో ఏంటంటే మంత్లీ ప్లానర్ బుక్ అనమాట. నేను ఎప్పుడు ఒక బుక్ని మెయింటైన్ చేస్తాను మంత్లీ మొత్తం అన్నిటికీ, అంటే ఫైనాన్షియల్గా నోట్ చేసుకోవాల్సినవి, పర్సనల్ గ్రోత్కి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి, తర్వాత వచ్చేటప్పటికి ఏమన్నా స్పెసిఫిక్గా వాంట్స్ నీడ్స్ ఉంటాయి కదా మనకి కొనుక్కోవాలనేసి, ఇలాంటి అన్నిటికీ ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈరోజు నేను చూపించేది మాత్రం డైలీ యాక్టివిటీస్ ట్రాకర్ అనమాట. డైలీ యాక్టివిటీస్ మంత్ మొత్తం ఎలా ట్రాక్ చేసుకుంటా అనేది చూపిస్తున్నాను. నేను అయితే చిన్న నోట్స్ తీసుకున్నాను, అది కూడా లైన్స్ ఉన్న నోట్స్ తీసుకున్నాను. మీ చాయిస్ బట్టి మీకు ఏ నోట్స్ బెటర్ అనిపిస్తే ఆ నోట్స్ తీసుకోవచ్చు. అంటే లాంగ్ లైన్స్ ఉన్నది, లేదా లైన్స్ మీరే డ్రా చేసుకోవాలనుకుంటే వైట్ బుక్ ఇలా ప్రిఫర్ చేసుకోండి. నేనైతే మొత్తం లైన్స్ డ్రా చేసేసాను. అంటే మంత్లో ఎన్ని డేస్ ఎన్ని డేట్స్ ఉంటాయో అన్నిటికీ సరిపడా లైన్స్ డ్రా చేసి దానికి నెంబరింగ్ ఇచ్చుకుని డేస్ కూడా రాసేసాను అనమాట. రాసేసి దీంట్లో హైలైట్ చేయడం ఏంటంటే, పిల్లలు అనుకోండి మీకున్న హాలిడేస్ని హైలైట్ చేసుకోండి, పెద్దలు అనుకోండి మీకున్న ఆఫీస్ హాలిడేస్ని బట్టి హైలైట్ చేసుకోండి, హోమ్ మేకర్స్ అనుకోండి మీకున్న ఇంపార్టెంట్ డేస్ బట్టి మీరు ట్రాక్ చేసుకోండి. అంటే పిల్లలు లేనప్పుడు ఎప్పుడు ఫ్రీ ఉంటాము, లేదా పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, అలా ఎలా అయినా సరే మనకి ఇంపార్టెంట్ డేస్ని, లేదా సాటర్డే సండేస్ని అలా హైలైట్ చేసుకోవడం వల్ల అప్పుడు మీకు తెలుస్తుంది ఈ వీక్ అయిపోయింది, లేదా ఈ వీక్లో ఈ పని అయిపోయింది, ఇలా చేసుకోవాలనేసి. ఇక్కడ నేనైతే నాకున్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒకసారి రాస్తాను. అంటే 7 hours నేను డైలీ స్లీప్ ఉందా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా, డైట్ చేస్తున్నాం కాబట్టి నా ఫుడ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఏం లేవు, ఇంకా రిమైనింగ్ నా పర్సనల్ డీటెయిల్స్ కానీ, అంటే పర్సనల్ వర్క్స్ కానీ, లేదా ఆఫీస్కి సంబంధించి ఈరోజు వర్క్ చేసామా లేదా అని కానీ, ఇలాంటివన్నీ మెన్షన్ చేశాను అన్నమాట. ఇలా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.